థైరాయిడ్ ఉంది అని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు చేస్తే బెటర్? ఏదైనా ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, వెయిట్ ఎక్కువ ఫాస్ట్గా లూజ్ అవుతున్నాము, గుండె దడ ఉంది, ఇక్కడ మెడ దగ్గర వాపు ఉంది అనుకుంటే, లేకపోతే లో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ పెరుగుతున్నాము, తర్వాత హెయిర్ లాస్ ఉంటుంది, బాగా అలసట ఎక్కువ ఉంది అనేసి అంటున్నారనుకోండి, అట్లాంటి వాళ్ళలో మేము థైరాయిడ్ సమస్య ఉంది అనేసి దానికి టెస్టులు చేస్తాం. సో థైరాయిడ్ టెస్టులు T3, T4, TSH అంటే థైరాయిడ్ హార్మోన్స్ T3, T4. అది T4 అనేది మన యాక్టివ్ హార్మోన్ అనమాట, T3 అనేది స్టోరేజ్ హార్మోన్. అదే TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఏంటంటే ఇది మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. మనకు థైరాయిడ్ హార్మోన్ అన్ని అవయవ ఫంక్షన్స్కి కావాలి కాబట్టి ఎప్పుడైతే మనకు థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ కావాల్సిన అవసరం వస్తుందో అప్పుడు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. బ్రెయిన్ ఎక్కువ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే బాడీలో తక్కువ థైరాయిడ్ హార్మోన్ ఉంటే TSH అనేది ఎక్కువ అవుతుంది. అది ఎక్కువ అయ్యేది ఒకవేళ అబ్నార్మల్గా ఎక్కువ ఉందనుకోండి, మామూలు రేంజ్ కంటే ఎక్కువ ఉంటే అది హైపోథైరాయిడిజం అని డయాగ్నోస్ చేస్తాము. అట్లాంటప్పుడు T4 అనేది తక్కువ ఉంటుంది, TSH అనేది ఎక్కువ ఉంటుంది. అదే హైపర్ థైరాయిడిజం అనుకోండి, T4 ఎక్కువ ఉంటుంది, TSH అనేది సప్రెస్ అయిపోతుంది. ఎందుకంటే మన బాడీలో ఎక్కువ హార్మోన్ ఉంది కాబట్టి బ్రెయిన్ నుంచి TSH హార్మోన్ రిలీజ్ ఆగిపోతుంది. సో ఇవి రెండు చూసుకొని హైపర్ థైరాయిడిజం ఉందా, హైపోథైరాయిడిజం ఉందా అనేది మనం నిర్ధారణ చేస్తాం. ఈ హైపోథైరాయిడిజంలో ఇంకో వెరైటీ ఉంది, సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం. అంటే TSH ఎక్కువ ఉంది కానీ సర్క్యులేటింగ్ హార్మోన్ T4 నార్మల్ ఉంది. అంటే మనకు కొంచెము హార్మోన్ డెఫిషియన్సీ ఉంది కానీ మనం ట్రీట్ చేసే స్థాయిలో లేదు. అది సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం. కానీ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి మనము ట్రీట్మెంట్ ఇస్తాము. ఎందుకంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్, బేబీ వెల్బీయింగ్ అన్నీ చూసుకొని వీళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తాము. వాళ్ళ TSH ఎప్పుడైనా కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఫస్ట్ 6 monthsలో లెస్ దెన్ 2.5 ఉండాలి. అందుకని ఈవెన్ మనకు నార్మల్ పీపుల్లో మనకు TSH 9 దాటిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాము. T4 తక్కువ ఉంటే కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వాళ్ళకి, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి TSH ఈవెన్ 5 ఉన్నా కానీ మనము హార్మోన్ స్టార్ట్ చేస్తాం. ఇది హైపోథైరాయిడిజంకి మనం ట్రీట్మెంట్ ఇట్లా మనము స్టార్ట్ చేస్తాం. అదే హైపర్ థైరాయిడిజంలో ఏం చేస్తామంటే ఇదే టెస్టులు చేస్తాము, T3, T4, TSH. దీంట్లో TSH అనేది సప్రెస్ అయి ఉంటుంది, T4 అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రెండిటి సమస్యల్లో ఇది మన బాడీలోనే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా తెలుసుకోవడానికి, లేదు ఆటో ఇమ్యూనిటీ అంటే మన బాడీనే మనకు అటాక్ చేసి ఎక్కువ తక్కువ హార్మోన్స్ ఉంటున్నాయని ఆటో యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. థైరాయిడ్ యాంటీబాడీస్ అని ఉంటుంది, ఇది చేస్తాం. సో థైరాయిడ్ యాంటీబాడీ పాజిటివ్ ఉంటే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిజీజ్ అంటాం. సో దీనికి మనము ట్రీట్మెంట్ ఇవ్వడం బెటరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి, తర్వాత ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళలో వేరే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిజీజ్ రావడం కామన్గా ఉంటుంది. మనం ట్రీట్ చేస్తే వీళ్ళకి ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ కూడా బాగుంటుంది.